పరిసరాలను శుభ్రం చేసి మొక్కలు నాటే ధ్యేయంతోటి నీటి వనరులు కాపాడుకోవాలి. మనమంతా కలిసి విఎంసితో ముందుకు సాగాలి. ప్లాస్టిక్ అన్నది ఇట లేకుండా కాలుష్యాలకు గురి కాకుండా విఎంసితో చేతులు కలపాలి. ఓ అన్నల్లారా బాధ్యత కలిగిన పౌరులమవ్వాలి. ఎకో నగరం సాధించంగా దాతృత్వంతో ముందుకు వచ్చి శక్తియుక్తులను అందించాలి. విజయనగరానికి వెలుగవ్వాలి. పరిసరాలను శుభ్రం చేసి మొక్కలు నాటే ధ్యేయంతోటి నీటి వనరులు కాపాడుకోవాలి. మనమంతా కలిసి విఎంసితో ముందుకు సాగాలి. దారి శుద్ధ సిబ్బందికి సహకరించాలి సోదరులారా. తడిపొడి చెత్తలు వెహికల్ కిద్దాము, పరిసరాలనే కాపాడుకుందాము. పెరుగుతున్నది వాయు కాలుష్యం, ఊపిరి పీల్చుట ఎంతో కష్టం. మొక్కలు నాటే యజ్ఞం చేద్దాము, పచ్చని ప్రకృతి భావికి ఇద్దాము. ఇంకుడు గుంతలు తవ్వుకుందాము, భూగర్భ జలములు పెంచుకుందాము. వాన నీటిని పొదుపు చేద్దాము, నీటి ఎద్దడి రాకుండా చూద్దాం. పరిసరాలను శుభ్రం చేసి మొక్కలు నాటే ధ్యేయంతోటి నీటి వనరులు కాపాడుకోవాలి. మనమంతా కలిసి విఎంసితో ముందుకు సాగాలి. ప్లాస్టిక్ వాడకమంటూ లేని విజయనగరం కావాలి రన్న. జీరో ప్లాస్టిక్ సాధనలో మనము ఈ నేల తల్లిని కాపాడుకుందాము. జల కాలుష్యం, ధ్వని కాలుష్యం, నల్లని పొగల గాలి కాలుష్యం ఆపడమేరా ముందున్న మన లక్ష్యం. కాలుష్య రహిత నగరం మన కోసం. ఎకో నగరం యజ్ఞంలోన 5 అంశాలే మనకు మంత్రాలు. సమగ్ర స్వచ్ఛ విజయనగరము తీర్చిదిద్దుదాం, చేయి కలపండి. పరిసరాలను శుభ్రం చేసి మొక్కలు నాటే ధ్యేయంతోటి నీటి వనరులు కాపాడుకోవాలి. మనమంతా కలిసి విఎంసితో ముందుకు సాగాలి. ప్లాస్టిక్ అన్నది ఇట లేకుండా కాలుష్యాలకు గురి కాకుండా విఎంసితో చేతులు కలపాలి. ఓ అన్నల్లారా బాధ్యత కలిగిన పౌరులమవ్వాలి. ఎకో నగరం సాధించంగా దాతృత్వంతో ముందుకు వచ్చి శక్తియుక్తులను అందించాలి. విజయనగరానికి వెలుగవ్వాలి. పరిసరాలను శుభ్రం చేసి మొక్కలు నాటే ధ్యేయంతోటి నీటి వనరులు కాపాడుకోవాలి. మనమంతా కలిసి విఎంసితో ముందుకు సాగాలి.